రాసిన గ్రంథము బైబిలే. ఇది దేవుని పరిచయం, మన అందరి పరిచయం. ఇది దేవుని పరిచయం, ఆ దేవుని పుస్తకం. బైబిల్ బడి అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు రెండవ రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరిచే ప్రవచనాత్మక సందేశాలు. సందేశకులు బ్రదర్ ఎస్ఎస్ బాబు గారు. దేవునికి స్తోత్రం కలుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ బడి అనే కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. మేము ఎల్లప్పుడూ కూడా మీ కొరకు ప్రార్థించడానికి చిల్డ్రన్ ప్రే టవర్ నుంచి మా చిన్నారి పిల్లలు చాలామంది, ఈ చిన్నారి ప్రే టవర్లో కొంతమంది బాగా నిరుపేదలని పిల్లలు ఉన్నారు. మేము వీరందరినీ కూడా తరబేతి ఇచ్చి మిషనరీలుగా తయారు చేస్తున్నాం. మీరు చూశారు కదా, చిన్నపిల్లలు ఇందులో మీకు ఎక్కువగా కనపడతారు. ఇంకా చాలామంది పిల్లలు మీ ముందుకు వస్తున్నారు. దయచేసి వారి కోసం ప్రార్థన చేయండి. ఈ చిల్డ్రన్ ప్రే టవర్లో గత 30 ఏళ్ళుగా నేను సువార్థికునిగా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఈ పరిచయం త్వరగా చాలామంది దైవజనులు అయ్యారు, కొందరు నిద్రించారు, కొందరు ఇంకా సువార్త కొనసాగిస్తున్నారు. ఎవరైనా సరే మిషనరీగా చేసిన తర్వాత నీవు క్రీస్తునే హైలైట్ చేయాలి, క్రీస్తునే ముందు పెట్టుకోవాలి, క్రీస్తు శిలువ అడుగు జాడలు నువ్వు నాడాలి. ఇది ఇందులో ఉన్న ముఖ్య అంశం. సహోదరులారా, ఈరోజు మీతో ఒక ముఖ్యమైన అంశాన్ని నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలోంచి అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 6-7 వచనాలు. అయితే వారు కనబడనందున యాసాను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసాను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనుచున్నారని చెప్పి కేకలు వేసిరే. యాసాను అనే ఒక భక్తుడిని మీకు పరిచయం చేస్తున్నాను. పౌలు సువార్తలో యాసాను పరిచయం అయ్యాడు. ఈ యాసాను అనే పేరుకి స్వస్థపరిచేవాడు అని అర్థం. ఇంతకీ ఈ యాసాను ఎవరు? సాధారణంగా సంఘాల్లో చిన్న సేవకులు ఉంటుంటారు బైబిల్లో. వారిని అంతగా ఎవరు పట్టించుకోరు. చెప్పాలంటే బైబిల్లో మంచి స్వార్థికుడు, మంచి దైవజనుడు యాసాను ఒకడు. యాసాను పౌలు గారికి దగ్గర బంధువు, మంచి స్నేహితుడు. ఒకసారి ఈ యాసాను గారు ఏం చేశారంటే పౌలు గారిని శీల గారిని భోజనం పిలిచారు. వచ్చాడు, ఎందుకంటే బంధువు కాబట్టి. అప్పటికి యాసాను మారు మనసు పొందలేదు. అప్పటికి యేసుప్రభు అంటే అంతగా పెద్దగా తెలియదు ఈయనకి. అయితే బంధువు కాబట్టి బంధువు పరంగా ఏం చేశాడంటే ఈ యాసాను అపోస్తలుడైన పౌలు శీలను భోజనం పిలిచినప్పుడు వీళ్ళు వచ్చారు. ఆ ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోయారు. అయితే పౌలు శీల ఈ ఇంట్లోకి వచ్చి యాసాను ఇంట్లో భోజనం చేసినట్లు అప్పుడే పౌలుకి విరోధులకి కబురు అందిపోయింది. వాళ్ళు ఏమనుకున్నారంటే యాసాను ఇంట్లో భోజనం చేశారు కదా పౌలు శీల, బహుశా వారు ఈ ఇంట్లోనే విశ్రాంతి తీసుకొని ఉంటారు. ఇప్పుడు మనం వాళ్ళ మీద అకస్మాత్తుగా దాడి చేస్తే దొరికిపోతారు. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఖైదీ చేయొచ్చు, పౌలుని చంపేయచ్చు అన్న ఆలోచన ఆ దినాల్లో రోమా సైనికులకి చాలామంది మీద. మరి అప్పుడు అంతకుముందు పౌలు గారు యేసుక్రీస్తు నామంలో ఎవరైనా ప్రకటిస్తే వారిని ఏం చేసేవాడు? హింసించేవాడు. అయితే సౌలు పౌలు అయ్యాడు కాబట్టి ఇప్పుడు పౌలు గారి మీద వాళ్ళకి ఏమొచ్చింది? ద్వేషం. సౌలు హింసకుడిగా ఉన్నప్పుడేమో అందరూ ప్రశంసించారు. సత్యానికి సంకేతంగా సత్యాన్ని మెడ మీద వేసుకొని ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికి సువార్థికునిగా ఎప్పుడైతే బయటకు వచ్చాడో తెగించి ప్రభు కొరకు తన ప్రాణం ఇవ్వడానికి తనకున్న సమస్తాన్ని, తనకున్న ఐశ్వర్యాన్ని, తనకున్న ఘనతను, తనకున్న ఈ లోక భోగాలను ఎప్పుడైతే విడిచిపెట్టాడో సైతాను పౌలు మీద విపరీతంగా దాడి చేయడం ప్రారంభించింది. మనం ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేస్తామనుకోండి దేవుడి కొరకు, సైతాను కూడా రంగంలో దిగిపోతాడు. సైతాను కూడా మళ్ళీ ఏం చేయడం మొదలు పెడతాడు? హింసించడం మొదలు పెడతాడు. తెలియని వాళ్ళు తిడతారు అనుకోండి, అది వేరే సంగతి. కానీ తెలిసిన వాళ్ళు తిడతారు. క్రైస్తవంలో ఉన్న ఒక గొప్ప విశేషం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే బలంగా వాడబడతావో సైతాను కూడా దేవుని ప్రజల్లోనే ఉండి బలంగా వాడబడేవాడిని కామెంట్ చేయడం, నిందించడం, ద్వేషించడం, హింసించడం ప్రారంభిస్తారు. వాడిని నమ్మకండి, అబద్ధికుడు. అతను నమ్మకండి, మోసగారే అంటాడు. అసలు చెప్పిన వాళ్ళు సేవ చేయలేరు. చెప్పిన వాళ్ళకి కబుర్లు ఉంటాయి, చేసేవాడికి క్రియలు ఉంటాయి.
ఏమండి, అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైన సన్నివేశం మనకు గుర్తుకొస్తుంది. ఏంటది? యోబు గారు దేవుని కోసం బలమైన సాధనంగా ఉన్నాడు. వెంటనే సైతం ఏం చేసింది? బరిలో దిగిపోయాడు. భార్యను తన స్నేహితుల్లో ప్రవేశించి హింసించడం ప్రారంభించాడు. అయితే యోబు గారు ఇచ్చిన ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, నా దేవుడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నేను చచ్చిపోయిన క్రీస్తుని కలుసుకుంటాను అన్నాడు. ఇంచుమించుగా అయ్యారు యోబు గారు ఎన్నాళ్ళు శ్రమ పొందాడు? 48 సంవత్సరాలు శ్రమలు పడ్డాడండి ఆయన. ఒక లైఫ్ అయిపోయింది. అయితే 48 సంవత్సరాలు ఓర్చుకున్న యోబును రెట్టింపు శక్తితో నింపాడు. అతను ఒక రోగిగా మిగిలిపోయాడు అనుకున్నది సమాజం. తన స్నేహితులు, తన భార్య, తన అన్నదమ్ములు, తన స్నేహితులు, తన బంధువులు, ఏ ఊరైతే యోబు గొప్పవాడని ప్రశంసించిందో అదే ఊరు ఆయనను ఎందుకు పనికిరాని ఒక చెత్తగా, కాలిపోయిన గడ్డి పరకగా వాళ్ళు తుంచేశారు, హేళన చేశారు. అసలు ఎక్కడ దాకా వెళ్ళిపోవాలి యోబు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతవరకు వెళ్ళిపోవాలి? ఏమంటే 1 సంవత్సరం శ్రమ వస్తేనే తట్టుకోలేం మనం, 5 సంవత్సరాలు శ్రమలు వస్తేనే భరించలేం మనం. నాకే రావాలా ఈ శ్రమలు అనుకుంటాం. యోబు 48 సంవత్సరాలు దేవుని కొరకు ఓర్చుకున్న అతను ఏమంటారంటే విశ్వాస వీరుడు అంటారు. ఇక్కడ యాసాను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యాసాను అనగా స్వస్థపరిచేవాడు. ఈ యాసాను యోబు ఎలాగైతే హింసించబడ్డాడో ఇక్కడ యాసాను కూడా హింసింపబడడం ప్రారంభమైంది. అద్భుతం ఏంటంటే, పౌలు గారు శీల గారు భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇక యూదులు వచ్చేసారంటే ఇంటి మీద పడి చుట్టూ ముగిశారు. ఇక ఈగల మందలాగే అయితే తేను పట్లాగా ముగిసి కొట్టడానికి స్టార్ట్ అయిపోయారు. వెంటనే తలుపులు తీశారు. ఎక్కడున్నాడు? ఎవరది? యాసాన్ని అడుగుతున్నారు. నువ్వు భోజనం పెట్టావు కదా పౌలు, ఎక్కడా? మేము పౌలుని చంపాలి అని అంటే, పౌలు వచ్చాడు, భోజనం చేసి వెళ్ళిపోయాడు. అతను నాకు స్నేహితుడు, మా బంధువు, నా దగ్గర చుట్టం, నేను భోజనం పెట్టాను. నువ్వు అతను భోజనం పెడతావా? నిన్ను చంపేస్తామని చెప్పి ఏం చేశారు? యాసాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాక్యం చూడండి ఎంత బాగా రాస్తుందో. ఈడ్చుకుంటూ, అసలు ఈడ్చుకుంటే ఎవరిని తీసుకెళ్తారండి? కాళ్ళు లేనివాళ్ళని, కుంటోళ్ళని, చచ్చిపోయిన పీనుగను ఈడ్చుకుని వెళ్తారు. యాసోన్ని ఈడ్చుకుంటూ వెళ్ళారని రాస్తుంది ఇక్కడ. మీరు లోకసు వార్త 22వ అధ్యాయం 54వ వచనంలో వారు ఆయనను ఈడ్చుకొని పోయి, అంటే యేసుప్రభుని ఈడ్చుకొని పోయినప్పుడు దమస్కు మార్గంలో 3 కిలోమీటర్లు ఈడ్చారంటే యేసును. నిర్దోషి, పవిత్రుడు, నిష్కలమస్సుడు, పాపం లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకం ఉన్నవాడిని దమస్కు మార్గం క్రాష్ రోడ్లో 3 కిలోమీటర్లు ఈడ్చారంటండి. ఎందుకు ఈడ్చారు? నశించిపోతున్న రక్షించినందుకు ఈడ్చారండి. సువార్త ప్రకటించాడు, చచ్చిన వాళ్ళు బ్రతికించినందుకు, రోగులు స్వస్థపరిచినందుకు ఈడ్చారండి. ఏమంటే ఈ లోకానికి న్యాయం ఉందా? లేదు. న్యాయం లేని లోకంలో నీవు నేను బ్రతుకుతున్నావు, మర్చిపోవద్దు. న్యాయం ఆయనకు దొరకలేదు, ఆయన ప్రజలకు దొరకలేదు, పౌలకు దొరకలేదు, నేడు మనకి కూడా దొరకదు. అయితే దేవుడు ఈరోజు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసు? సేవ కొరకు, ఇతరులకు వైద్యులుగా మనం ఉండాలని. చాలామంది సేవకులను బుక్ చేసినప్పుడు లాడ్జీలు ఎక్కడ ఉన్నాయని ఎదుగుతారు. అంటే లాడ్జీ అంటే అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి, గృహాల్లో స్పెషాలిటీస్ ఉండవు. అలాగే ఆ దినాల్లో యాసన్ గారికి దెస్సలోనిక గ్రామంలో అనేక గృహాలు ఉన్నాయి. ఎవరైనా ధనవంతులు ఆ పొరుగు నుంచి ఎవరైనా కానీ వచ్చేవారు అనుకోండి, చాలామంది వాళ్ళని ఏమంటారు, అనేక ప్రాంతాల నుంచి ఆ ప్రాంతానికి కానీ దర్శనం ప్రాంతానికి వచ్చేవారు అనుకోండి, నేరుగా ఎవరిని సంప్రదించాలి? యాసాన్ని సంప్రదించాలి. ఏంటి, ఆయన దగ్గర మంచి స్పెషాలిటీస్ ఉన్న గృహాలు ఉన్నాయి, చాలా అందమైన గృహాలు, ఇతడు చాలా ధనవంతుడు, మంచి వ్యాపారి, ఈయన దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు. ఈ సంఘటన క్రీస్తు శకం 50లో జరిగింది. ఎప్పుడైతే పౌలు యాసాన్ ఇంట్లోకి వచ్చి భోజనం చేశాడో యాసాన్ గృహం ఆశీర్వాదకరంగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే అద్భుతమైన దైవజనుడు ఈ గృహానికి ఎప్పుడైతే వచ్చాడో యాసానికి శ్రమలు మొదలయ్యాయి. అయితే ఆ శ్రమలకి యాసాను భయపడలేదు. ఆ శ్రమలు అతనికి ఏం తెచ్చాయి? మారు మనసు, పాపక్షమాపణ, నిజమైన క్రీస్తు త్యాగం అతనిలో మొదలయ్యింది. ఎవరినైతే ఏమనుకుంటారు, ఆయన వచ్చాడు, భోజనం చేసి వెళ్ళిపోయాడు, నాకు శ్రమలు స్టార్ట్ అయ్యాయి, పిలకుండా ఉంటే బాగున్ను, అనవసరంగా ఈ పౌలు పిలిచాక నాకు కష్టాలు బాధలు మొదలయ్యాయి, పిలకుండా ఉంటే చాలా బాగున్ను అనుకుంటారు.
అని యాసన్ అలాగ అనుకోలేదు. యేసుక్రీస్తు నిమిత్తము పౌలు శ్రమలు పడుతుంటే నేను ఎందుకు ఏకీపించకూడదు? పౌలు రాజకుమారుడు, మంచి ఆస్తిపరుడు, మంచి జ్ఞానవంతుడు, మంచి చదవరి, తెలివైనవాడు. కానీ క్రీస్తు కొరకు అన్నిటిని విడిచిపెట్టి ఏమీ లేని ఒక దరిద్రులాగా ఉన్నాడు అని అంటే ఇది ఆశ్చర్యం అనుకున్నాడు తన మనసులో యాసను. వెంటనే తనకున్న ఐశ్వర్యం, తనకున్న గృహాలు, తనకున్న ప్రాపర్టీ, తనకున్న భూములు, తనకున్న వ్యాపారం విడిచిపెట్టాడు. తార్సు ప్రాంతానికి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. పౌలు అంటున్నాడు, మనం పుట్టిన ప్రదేశం తార్స్. పౌలు గారు ఊరి పేరు తార్సిస్ అంటారు. ఇప్పుడు పౌలు గారు ఊర్లో స్వజనులకు సువార్త ప్రకటించాలంటే ఓ పని చేయి, నేను ఖైదీ అయిపోతాను కాబట్టి నువ్వు తార్సు ప్రాంతానికి మన స్వజనులోకి వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించి వాళ్ళు మారుమనసు పొందుతారని పౌలు తన సువార్త బాధ్యతను ఈ యాసానికి అప్పగించినప్పుడు, ఈయన తార్సు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు యేసే క్రీస్తు అయ్యున్నాడని చెప్పినప్పుడు వేలాది మంది రక్షణ పొందారు. ఈలోగా పౌలు గారు ఖైదీ చేయబడి ఏం చేశారు? ఓడ మీద ఉన్నాడు. పౌలు గారు ఓడ మీద ఉన్నప్పుడు మీకు తెలుసు, దివిలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని రక్షించాడు, పప్లి కుటుంబాలను రక్షించాడు, ఖైదీలు రక్షించాడు. ఖైదీలకు సువార్త, రాజులకు సువార్త, నశించిపోతున్న సువార్త, ప్రపంచమంతా కూడా ఏమండి మంచి సువార్త చేశాడండి. ఎవరండి? పౌలు గారు. నిజం చెప్పాలంటే చాలా చురుకైన వాడు. టైంపాస్ చేయడం అంటే అసలు ఇష్టం ఉండదు ఎవరికి? పౌలు గారికి. పౌలు 1 కలం పట్టేవాడు, 2 నోటితో సువార్త ప్రకటించేవాడు, 3 అంగలార్చేవాడు, 4 ప్రార్థన చేసేవాడు. నశించిపోతున్న ప్రజల పట్ల భారం కలిగి అతడు ఏం తిన్నాడో, ఏం త్రాగాడో, ఎప్పుడు నిద్రపోయాడో అనేది రాయపడలేదు. యాజుడిచి యేసుప్రభు ఏమీ తినలేదు. యేసుప్రభు ఎప్పుడు కూడా సుఖపడలేదు, సంతోషపడలేదు. ఎప్పుడు కూడా ఈ లోకంలోకి వచ్చాక నశించిపోతున్న ప్రజల కొరకు అంగలార్చడం, రాత్రుల్లో పగలు సువార్త. పౌలు కూడా అదే చేశాడు. ఈనాడు ఓ క్రైస్తవ జనాంగమా, ఇలాంటి మార్గంలో నువ్వు నడుస్తే నీ శరీరం అంతా మహిమగల శరీరంగా మారిపోతుంది. నీ శరీరంలో ఉన్న భావోద్రేకాలను తొలగించుకో. ప్రభు అయిన వాక్యాన్ని, త్యాగశీలాన్ని నువ్వు నీ హృదయంలో చేర్చుకుంటే నీ జీవితం అంతా ఏమవుతుందో తెలుసా? అద్భుతంగా మారిపోతుంది. పౌలు ఖైదీగా ఉండి అనేక చెరలోకి వెళ్తూ ఈ చెర నుండి ఆ చెర, ఆ చెర నుండి ఆ చెర, ఈ ఊరు నుంచి ఆ ఊరు ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉన్నాడు. వాళ్ళందరినీ క్రీస్తు కొరకు సంపాదిస్తూ ఉన్నాడు. అది ఎక్కడెక్కడైతే పౌలు సువార్త చేసి ఆగిపోయాడో ఆ దండయాత్ర అంతా కూడా మళ్ళీ తిరిగి సువార్త చేసి వాళ్లను దేవుళ్ళో బలపరచడానికి వాడబడినవాడు యాసాను. ఎంత గొప్ప విషయం! క్రీస్తు శకం 50-53 ఆ సంవత్సరంలో ఈ లేఖనము జరిగిందని స్పష్టంగా నిఘంటువులు చెప్తూ ఉన్నాయి. అయితే ఇందులో మనం నేర్చుకుంటున్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, యేసుక్రీస్తుని ఎలాగైతే ఈడ్చారో యాసాను కూడా అలాగే ఈడ్చారు. యేసుక్రీస్తు ఎలా శ్రమపడ్డాడో యాసాను కూడా అలాగే శ్రమపడ్డాడు అని రాస్తుంది ఇక్కడ. ఇప్పుడు దమస్కు మార్గంలో యేసుప్రభుని 3 కిలోమీటర్లు ఈడ్చినప్పుడు యేసే రక్తం ఒలికింది. ఆ రక్తమే, ఆ దమస్కు మార్గంలో ఆ రక్తమే నశించిపోతున్న ప్రజల కొరకు ఎదురు చూస్తున్న ఆ రక్తము సౌలును పౌలుగా మార్చింది. పౌలు కాకమునుపు సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలకు రక్తాన్ని ఒలికించాలని అతడు అధికార దాహంతో ఏం చేశాడు? కళ్ళు మూసుకొని ప్రవర్తించాడు. అప్పుడు ఎక్కడికి వచ్చాడు? అతను దమస్కు మార్గం దగ్గరికి వచ్చాడు. సౌలు వెంటనే ఆ వెలుగును చూసినప్పుడు కింద పడిపోయి నిశ్శేషుడైపోయాడు, కళ్ళు పోయాయి. ఎప్పుడైతే క్రీస్తుని గురించి అతను విన్నాడో, క్రీస్తు ఎప్పుడైతే అతనికి దర్శనమిచ్చాడో, క్రీస్తు స్వరం ఎప్పుడైతే విన్నాడో, అతని హృదయం, అతని జీవితం, అతని చరిత్ర అంతా కూడా అద్భుతంగా మార్చబడిపోయింది. క్రీస్తు మాట విన్నవాడు ఎవడైనా సరే, క్రీస్తుని రుచి చూసిన వాడు ఎవడైనా సరే తేనె పట్టుగా మారిపోతాడు. అద్భుతమైన బ్లెస్సింగ్స్ వస్తాయి. అతనికి రోగ భయం ఉండదు, పాప భీతి అతన్ని ఏమీ చేయలేదు. ఈ లోకంలో మరణ సంఖ్యలు, పాతాల ద్వారాలు గజగజ వణికిపోయే ఎవరి ముందు? పౌలు సువార్త ముందు. ఈరోజు యావత్ ప్రపంచము భయపడుతుందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలు భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు? సువార్త లేకపోతే భయపడతారు. సువార్త చేసేవాడు ఎవడో భయపడ్డు. చాలామంది సువార్త ప్రకటిస్తారు, దేవుడి స్తోత్రం. సువార్త ప్రకటించే పాదాలే ధన్యమైనది. అందుకని పౌలు అంటాడు, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్త ప్రకటిస్తే నాకు ఏం దొరుకుతుంది? జీతము దొరుకును. ఎంత ఆశ్చర్యకరమైన మాట! సువార్త ఒక్కసారి టెలికాస్ట్ ముందు వచ్చి మీరు ప్రకటించారు అనుకోండి, ఒక్కసారి మీ లైఫ్లో పరలోక జీవ గ్రంథంలో మీ పేరు రాయబడుతుంది. ఏ దైవజనుడైనా సరే సువార్త ప్రకటించకపోతే, ఏ సేవకుడైనా సరే సర్వలోకానికి సువార్త
ప్రకటించబడాలన్నా యేసయ్య మాట నెరవేర్చకపోతే వాడు పరలోకపు గవినిలోకి కూడా వెళ్ళలేడు. ఏ దైవజనుడైనా ఏ విశ్వాసైనా ముందు ప్రకటించవలసింది సువార్త, అటు తర్వాతే గమ్యం. సువార్త ప్రకటించకుండా ఎవడు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. సువార్త ప్రకటించకుండా ఎవడు దేవుని కృప పొందలేడు. సువార్త ప్రకటించకుండా ఎవడు దేవుని రాజ్యం చేరలేడు. సువార్తయే మన గమ్యంగా ఉండాలి. ఈరోజు టెలికాస్ట్లు, సువార్తలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? అనేకులు రక్షిస్తున్నాయి. ఈరోజు ఏమంటే ఎవడు టెలికాస్ట్ వింటలేదని అంటే అది అబద్ధం, అది సైతాన్ రాజ్యం. అన్నీ ఉండి సువార్త ప్రకటించలేదు, అది ఆత్మీయ దరిద్రత అంటారు. కానీ పౌలుకి ఏమీ లేదు, మంచి వస్త్రాలు లేవు, తినడానికి తిండి లేదు, ఏమీ లేవు, కానీ మంచి సువార్త చేస్తున్నాడు. ఏమీ లేని పౌలు గారు అన్నీ ఉండి ఏమీ లేనివాడుగా సువార్త ప్రకటించి అతని శరీరాన్ని ఎలా మార్చుకున్నాడు? మహిమగల శరీరంగా మార్చేసుకున్నాడు. అతను ఎవరైనా తాకారా విడుదల, స్వస్థ. ఈరోజు దేవుని వాక్యం చెబుతుంది, సువార్త ప్రకటించితే నిన్ను దేవుడు పునరుత్థానంలో శక్తి నింపుతాడు. ఆయన శిలువ రక్తంతో నింపుతాడు, ఆయన ఆత్మతో నింపుతాడు, పరిపూర్ణమైన మనిషిగా నిన్ను చేస్తాడు. ఆయన ఈ లోకంలో పరిపూర్ణమైన మనుషులు ఎవరూ లేరు, యేసుక్రీస్తు తప్ప. ఏమంటే మీకు ఒక విషయం తెలుసా? 4వ అధ్యాయంలో పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు భూమి కంపించింది. మీకు విషయం తెలుసా? ఆయన వెళ్తుంటే ఆయన నీడ పడ్డవాళ్ళు స్వస్థపడ్డారు. అదేంటిది? ఏమండి, ప్రార్థన చేస్తే ఎవడన్నా స్వస్థపడతాడు. అతని శరీరాన్ని కానీ అతని వస్త్రం కానీ టచ్ చేస్తే స్వస్థ కలుగుతుంది. ఎందుకు పేతురు శరీరం టచ్ అవ్వలేదు? ఆ రోగుల కొరకు అతను ప్రార్థన చేయలేదు. ఆ రోగులు ఎవరో పేతురుకు తెలియదు, కానీ రోగికి తెలుసు పేతురు ఎవరో. ఈరోజు నువ్వెవరో అనేకులకి తెలుసు, కానీ నీ నీడ కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే అవతల మనిషి బాగుపడతలేదు అంటే కారణం ఏమిటి? నీలో లోపం ఉంది. ఏంటి ఆ లోపం? ధనాపేక్ష, సమస్త కీళ్లకు మూలం. ఆ కీడే నీలో రోగంగా నీ ఇంట్లో మూసేసింది, భయపెడుతూ ఉంది. నీలో కీడు ఉంది కాబట్టి భయపడుతున్నావు, నీలో పాపం ఉంది కాబట్టి భయపడుతున్నావు. నీలో పాపం ఉంది, అందుకే నువ్వు బయటకు రాకుండా దొంగ క్రైస్తుడిగా ఉన్నావు. అబద్ధ క్రైస్తువులు అంటే ఎవరో తెలుసా? సువార్త ప్రకటించలేని వాళ్ళందరూ ఈరోజు అబద్ధ క్రైస్తవులు. కాబట్టి ఈరోజు యాసాను పౌలు కొరకు త్యాగం చేశాడు. ఈరోజు నువ్వు త్యాగం చేయడం ముందుకు రావాలి. ఈ బైబిల్ గ్రంథంలోంచి అమూల్యమైన వాక్యాన్ని నేను 1 పేతురు 4:16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవాలేను. చూసారా, ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో, యాసను ఎప్పుడైతే మారుమనసు పొందాడో, ఎప్పుడైతే బాప్తిజం పొందాడో, ఎప్పుడైతే సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడో అతనికి అప్పుడు శ్రమలు స్టార్ట్ అయ్యాయి. వెంటనే యాసన ఏం చేశాడు తెలుసా? తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. అదేంటి? ఇప్పుడు తనకున్న డబ్బును తీసుకొని సేవ చేయొచ్చు, సువార్త ప్రకటించవచ్చు. డబ్బును పక్కన పెట్టి ఎక్కడిదక్కడ వదిలేసి ప్రభు సేవ కొరకు వెళ్ళిపోయాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాడు? అతను ఎక్కడ ఉంటాడు అసలు చెప్పాలంటే దెస్సలోనికలో ఉంటాడు. అతనికి ఎన్నో గృహాలు ఉన్నాయి, తనకి ఎంతో వ్యాపారం ఉంది, వ్యాపారం విడిచిపెట్టాడు, గృహాలు విడిచిపెట్టాడు, తనకున్న ప్రాపర్టీని అంతా విడిచిపెట్టాడు. తార్సు అనే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. దేనికోసం? యేసయ్య విమోచకుడు, స్వస్థపరచువాడని యాసను అక్కడికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆత్మలో రోగులుగా ఉన్నవారిని యేసు వైపు నడిపించాడు. వాళ్ళు పాపం నుంచి విడుదల పొందారు. వాస్తవానికి రోగులు కూడా యాసన ద్వారా స్వస్థపరచబడ్డారు. అసలు అతని పేరే స్వస్థపరచువాడు. ఎంత ఆశ్చర్యం! ఈరోజు ప్రతి క్రైస్తవుడు స్వస్థపరచువాడుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రతి విశ్వాసిని స్వస్థపరచు ఒక డాక్టర్గా నిన్ను దేవుడు నియమించాడు. ఆ సత్యం నువ్వు గ్రహించాలి, నేర్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటే సువార్త ప్రకటించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఒక సత్యాన్ని మీరు గుర్తించాలి. ఇక్కడ ఎప్పుడైతే భోజనం పెట్టాడో అతను ఏమయ్యాడు? మారుమనసు పొందాడు. భోజనము అతని జీవితాన్ని మార్చిందంటే ఆశ్చర్యం కదా. ఎబ్రీ 13వ అధ్యాయం 1వ వచనంలో ఆతిథ్యం చేయ మరొకడి. ఆదికాండం 18వ అధ్యాయము 2వ వచనంలో పరుగున యేసు ప్రభుకి ఏం పెట్టాడు? అబ్రహాం గారు భోజనం పెట్టాడు. పరుగున త్వరగా భోజనం సిద్ధం చేశాడు అబ్రహాం, శారాలు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు తెలుసా? దానికి ప్రతిగా ఇస్సాకు వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. బర్జిల్లై ఆకలితో ఉన్న దావీదుకు భోజనం పంపాడు. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 27-28 అతను పంపినప్పుడు చిన్న కుటుంబీకుడు, పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. ఎప్పుడైతే తను ఏం పంపాడో అన్నీ రాస్తున్నాయి. పడుకోవడానికి పరుపులు పంపాడు. దావీదు మహనీయంలో ఉన్నాడు, అక్కడంతా రాళ్ళు, పడుకోవడానికి
అనుకూలంగా ఉండదు. రాళ్ళు పడుకుంటే నొప్పులు వచ్చేస్తాయి. అయ్యో రాజు ఎంత బాధపడుతున్నాడు, దేవుని చేత పిలవబడ్డవాడు, దేవుని సేవకుడు. దావీదులోంచి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు వస్తాడని వాగ్దానం ఉంది. అయ్యో ఇంత బాధపడుతున్నాడా, నేను భోజనం పెడితే పరుపు పంపిస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, నా బిడ్డలు దీవిస్తాడని వెంటనే బర్జీలు ఏం చేశాడు? పరుపులు భోజనం పంపాడు. అతను ఎన్ని పంపాడు అక్కడ రాస్తున్నాయి. వెంటనే దావీదు సంతోషంగా స్వీకరించి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎవరిని? బర్జీలని. 15:21 మార్కు సువార్తలో యేసయ్య పడిపోయి తిరిగి లేచినప్పుడు కురేనీయుడైన సీమోను ఏం చేశాడు? శిలో 2 అడుగులు వేసాడు. సువార్త అది 2 అడుగులు వేసిన సువార్తే. వెంటనే అలెగ్జాంద్రి అనే తన తండ్రి తన తాత పేర్లు రాయబడ్డది. దేవుడు వెంటనే అతని పేరు ఎక్కడ రాయించాడు? జీవగ్రంథంలో రాయించాడు. సువార్త ప్రకటిస్తే వాళ్ళ పేర్లు ఎక్కడుంటాయి? జీవగ్రంథాలు ఉంటాయి. సువార్త ప్రకటించాలంటే రోడ్ల మీద కాదు, రోడ్ల మీద మనం ప్రకటిస్తాం. రోడ్ల మీద ప్రకటించాలి, ప్రత్యక్షంగా ప్రకటించాలి, మైకులతో ప్రకటించాలి. టెలికాస్ట్లో ప్రకటిస్తే కోట్ల మందికి వెళ్తుంది. మనం ప్రత్యక్షంగా సువార్త ప్రకటిస్తే 100 మంది 50 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. ఆ రోజు చెప్పిన సువార్త మళ్ళీ ఏమైపోతుంది? అది మాఫీ చేయబడుతుంది, మళ్ళీ కనపడదు. కానీ టెలికాస్ట్లో ఒకసారి చేసింది లైఫ్ లాంగ్లో వినపడుతూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. వేల మంది, లక్షల మంది, కోట్ల మందిని క్రీస్తువైపు నడిపిస్తుంది. అంటే నీ పేరు, నీ స్వార్థ ప్రపంచానికి వెళ్తుంది. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు? పౌల్లో ఎలాంటి శక్తి అయితే పెట్టాడో అదే శక్తి నీలో పెడతాడు. యాసాను దేవుడు ఎలాగైతే దీవించాడో నిన్ను అలా దీవిస్తాడు. బర్జీలని ఎలా దీవించాడో నిన్ను కూడా అలా దీవిస్తాడు. అబ్రహాం భోజనం పెట్టి ఎలా దీవించబడ్డాడో, అతని విశ్వాసం తండ్రి ఎలాగయ్యాడో అలాగే నువ్వు కూడా విశ్వాసులకు తండ్రి తల్లివైపోతావు. మరి చెబితే విందామనే రోజుల్లో మనం ఉన్నప్పుడు ఎంతోమంది ప్రకటిస్తున్నారని మనం చెప్తే ఎవడేంటాడని అనుకుంటే అది బుద్ధిహీనత. అందరూ చెప్తారు, అందరిలో నువ్వు కూడా చెప్పాలి. నేను ఒక అసాధారణమైన వ్యక్తిని, నేను పెద్ద గొప్పవాడిని ఏం కాదు. అయితే నేను సువార్త ప్రకటించడానికి టెలికాస్ట్ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుడు నిన్ను పిలవడం కోసం నన్ను వాడుకుంటున్నాడు. ఇక్కడ అధిక ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ఎప్పుడు? అన్నం పెట్టినప్పుడు, అంటే సువార్త ప్రకటించినప్పుడు అధిక ఐశ్వర్యవంతుడు ఎవరయ్యారు? బర్జీలై. ఇప్పుడు బర్జీలై పిల్లలకి ఏమొచ్చింది? భవిష్యత్ దేవుడు మార్గం చూపించాడు. వాళ్ళ పిల్లలు అందరూ కూడా రాజకోటలో రాజభోగాన్ని, మంచి భోజనాన్ని తిన్నారు, నిర్భయంగా జీవించారు. ఈరోజు నీ పిల్లలు సంతోషంగా ఉండాలి, నీ పిల్లలు సంతోషంగా ఉండాలి. వాళ్ళకు నువ్వు దాయవలసింది డబ్బు కాదు, వాక్యముతో, ప్రార్థనతో, విజ్ఞాపనతో, సువార్త వరకు నువ్వు పెంచితే అదే ఐశ్వర్యం అండి. ఆ ఐశ్వర్యం వాళ్ళని గొప్పని చేస్తుంది. సువార్త నేర్పించకపోతే, నీ పిల్లలకు వాక్యం ప్రకటించడం నేర్పించకపోతే, సువార్త నువ్వు నీ పిల్లలు బయటకు వచ్చి ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడు. మీరందరూ దేవుని సన్నిధిలో ఏమైపోతారో? వైద్యులుగా మారిపోతారు. మీరు వైద్యులు, మీ పిల్లల వైద్యులు, మీ పిల్లల వైద్యులు, మీరందరూ ఎక్కడ ఉంటారు? రాజకోటలో ఉంటారు. సువార్త ప్రకటిస్తే ఏమొస్తుంది అని అంటే ఆరోగ్యం వస్తుంది. నేను ఒకసారి అనారోగ్యాన్ని పాలయ్యాను. అనారోగ్యం కాదు కానీ సాతాను పట్టుకుంది. నేను దారిలో సువార్త ప్రకటిస్తున్నాను ఒంటరిగా. ఒక వ్యక్తి నా మీద వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చాను, నా నోట్లో మాట్లాడట్లేదు. ఏంటి మాట్లాడట్లేదని నేను మామూలుగా మాట్లాడుతాను, కానీ నా మనసులో ఏదో ఒక లోపం కనబడుతుంది. నాకు తెలిసిపోతుంది, నా ఆత్మ అంటుంది, నువ్వు ఆ వ్యక్తి దగ్గర సువార్త ప్రకటించావు కదా, అక్కడ సాతాను నిన్ను అటాక్ చేసిందని. ప్రభు అయితే నాకు దాని మార్గం ఏంటి చెప్పు అని అంటే, అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు నాలో ఒక ఆలోచన పెట్టాడు. నువ్వు బహిరంగంగా సువార్త ప్రకటించి అన్నాడు. నేను రోడ్డు సెంటర్లో కూర్చొని, ప్రభు యేసుక్రీస్తు నమ్మండి, యేసుక్రీస్తులో మీకు విడుదల, యేసుక్రీస్తే పాప క్షమాపణకు ఉద్ధారకుడు, పాప క్షమాపణ యేసుక్రీస్తులోనే, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో పాపము నుండి, రోగం నుంచి విడుదల పొందుతారు. రండి, ఇప్పుడే మీరు ప్రభు అయిన క్రీస్తును మీ స్వరక్షకుడిగా అంగీకరించండి, మీకు విడుదల, పాప క్షమాపణ, స్వస్థత ఇప్పుడే లభిస్తుంది అని చెప్పి అలా వాక్యం ప్రకటిస్తూ ఆ ప్రాంతంలో వెళ్ళిపోయే వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు వెంటనే నన్ను పట్టుకున్న సైతం వదిలిసింది. దేవుని స్తోత్రం. నేను వెంటనే గడగడ మాట్లాడడం ప్రారంభించాను. ఏంటో అప్పుడు దాకా నేను అన్నం తినలేకపోయాను. అప్పుడు దాకా నా మనసు ఏదో కింద ఉంది, భయంగా ఉంది, భయంగా ఉంది. నాలోన భయం పోయింది, నాలోన దడ పోయింది, నాలోన అనారోగ్యం పోయింది, నాలోన పిరికితనం పోయింది. ఎప్పుడో తెలుసా? బహిరంగ సువార్త ప్రకటించినాడు. ఇంక అప్పటి నుంచి నేను అనుకున్నాను, టెలికాస్ట్లో ఏ టెలికాస్ట్ అయినా సరే సువార్త ప్రకటించాలి, ప్రకటిస్తే మనకు శక్తి వస్తుందని నేను గుర్తించాను. అప్పటి నుంచి నేటి వరకు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాను. దేవుడి వాక్యం దీవించను గాక. పరిశుద్ధుని స్తోత్రునైనా, ఇంతవరకు నైనా యాసను అనే భక్తుడు ఎలా మార్చబడ్డాడో, ఆత్మతో నింపబడి బలమైన పరిచర్య చేశాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. పౌలు తనకున్నది ఎలాగైతే విడిచిపెట్టాడో అలాగే యాసాను కూడా తనకున్న అద్భుతమైన గృహాలు, సైట్లు, వ్యాపారం, ధనం అన్నీ విడిచిపెట్టి రిక్తుడిగా తార్సు ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు వేలాది మందిని నీ కొరకు సంపాదించాడు. అలాంటి త్యాగశీలాన్ని ప్రభా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దయచేయండి. ఇక్కడ చాలామంది అనారోగ్యంతో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నారు. ఇప్పుడే వారు నాయన
తాకండి, స్వస్థపరచండి. ఈ బిడ్డలు ఈ వాక్యం విన్న తర్వాత, ఈ ప్రార్థన ఏకీపించిన తర్వాత వాళ్ళు చెకప్ చేయించుకున్నప్పుడు వారి బ్లడ్లో నెగిటివ్ రావాలి, నార్మల్. తండ్రి మీరు చాలా బాగున్నారు, మంచి ఆరోగ్యం ఉందని అలాంటి రెస్పాన్స్ వారికి రావాలి. ఆ రెస్పాన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. మా భారతదేశంలో మా సంఘాల్లో దైవజనులు, విశ్వాసులు చాలామంది రోగాన్ని బారిన పడ్డారు. వారిని స్వస్థపరిచి ఈ వాక్యం విన్న తర్వాత, ఈ ప్రార్థన ఏకీపించిన తర్వాత వారు కూడా ముందుకొచ్చి నీ సువార్త ప్రకటించి, నాలాగే వాళ్ళు కూడా సువార్త ప్రకటించి ఆకాశపు నక్షత్రంలాగా, పౌలులాగా, డానియేల్లాగా ప్రకాశించే భాగ్యము ఈ వాక్యం విన్న వారందరికీ దయచేయమని, వీరిలో ఉన్న భయం, వీరిలో ఉన్న అల్పవిశ్వాసం, వీరిలో ఉన్న రోగము ఇప్పుడే నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ఆమేన్. వీరిని ఇప్పుడే మీరు తాకినందుకు, శక్తితో నింపినందుకు, పరిశుద్ధాత్మాదంతో నింపినందుకు కృతజ్ఞతలయ్యా. వీరందరూ ఆయా ప్రాంతంలోకి వెళ్ళి వైద్యులుగా, డాక్టర్లుగా చలామణి నీ కొరకు ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప విడుదల, గొప్ప శక్తి, స్వస్థత దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.